రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి వద్ద టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు వైసీపీ బృందం వస్తూ ఉండడంతో వారిని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గో బ్యాక్ మాఫియా గ్యాంగ్ అంటూ వైసీపీ నేతలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమరావతి ల్యాండ్ పూలింగ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి రైతులు కూడా నిరసనలు తెలుపుతూ ఉండడంతో ఈ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రతినిధుల బృందం పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ ఉండవల్లి వద్ద టీడీపీ నేతలు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉండవల్లి గ్రామంలో భూసేకరణ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని 29 గ్రామాల పరిధి నుంచి ఉండవల్లిని మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం తమ భూములకు చాలా తక్కువ పరిహారం ఇస్తుందని, కానీ అంతర్జాతీయ సంస్థల వద్ద కోట్ల రూపాయలు చూపిస్తూ ఉందని ఉండవల్లి రైతులు ఇటీవల ప్రపంచ బ్యాంకుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిఆర్డీఏకు ప్రపంచ బ్యాంక్ లేఖ కూడా రాసింది. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండవల్లి కరకట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రాజధాని ప్రాంతం ఉండవల్లి పెనుమాక ప్రాంతాల్లో ఏదైతే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రైతులు తమ భూముల్ని ఏదైతే గతంలో చూసుకుంటే రైతులు తమ భూముల్ని ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం అడిగిన విధంగా రాజధానికి ఇవ్వమని కొంతమంది రైతులు తెరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ ఆ ఉండవల్లి అదేవిధంగా పెనుమాక ప్రాంతాలు మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి దగ్గరగా ఉంటాయి. ఆ నేపథ్యంలో అది ఎప్పుడూ ఏదైతే ఆ ల్యాండ్ ఖరీదు కూడా ఎక్కువగా ఉండటం జరిగింది. ఈ నేపథ్యం అదేవిధంగా చూసుకుంటే ఆ రాజధాని అభివృద్ధి భాగంగా ఇంకా మరికొంత ధరలు అయితే పెరిగిన పరిస్థితి భూమి. ఈ నేపథ్యంలో ఆ భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇవ్వటానికి కొంతమంది రైతులు ఒప్పుకోని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా రైతులను కూడా బెదిరించే తీసుకుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే మరికొంతమంది రైతులు మాత్రం పూర్తిగా బయటకు వచ్చి మా భూములు మేము ఇవ్వలేము అన్నందుకు ఆ రైతులకు సంబంధించిన భూములు ప్రాంతాలు పంట పొలాలు ఆ పంట పొలాల్లో ఏదైతే కొండవీటి వాగు నుంచి వచ్చే వాటర్ని ఈ భూమిలో అక్కడ ఒక రిజర్వాయర్ కూడా కడుతున్నారు. కొండవీటి వాగుకు సంబంధించి పెనుమాక దగ్గర ఆ రిజర్వాయర్ గోతులు అక్కడ ఇచ్చిన భూముల్ని ఆల్రెడీ గోతులు తీసుకుంటూ పెద్ద పెద్ద గోతులుగా రిజర్వాయర్కి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పక్కనున్న రైతులు పొలాలు ఇవ్వని నేపథ్యంలో ఆ నీళ్లు పెట్టడంతో ఆ నీళ్లు కూడా ఆ పొలాలన్నీ మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో అయితే ఆ రైతుల ఆందోళనకు దిగి కలెక్టరేట్లో కూడా కలిసి వినతి పత్రాలు సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వారి సమస్యలను కూడా చెప్పుకున్న నేపథ్యం ఉంది. ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏకి సంబంధించి పరిధిలో రైతు సంరక్షణ అనే ఒక పేరు పెట్టి వాళ్ళ కమిటీ ఏర్పాటు చేసి వారిని ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా ఈరోజు ఏర్పాట్లు జరిగినాయి. ఈ నేపథ్యంలో అక్కడ గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతమే లేకుండా చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా వస్తారంటూ మరికొంతమంది ఆ ప్రాంతానికి చెందిన రైతులు దాడికి పాల్పడినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా వీరితో పాటు వచ్చిన ఏదైతే వైసీపీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎదురుదారికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరువురు రాళ్లు ఇసురుకోవడంతో కొంతమందికి రాళ్ళు దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే ఉంది. ఈ దెబ్బల్లో పోలీసులకు కూడా గాయాలైన నేపథ్యం అయితే ఉంది. ఒక పోలీసుకి తీవ్రంగా రక్తస్రావం అవుతాం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో అతన్ని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా ఏదైతే రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని
ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా ఉంటే గనక కొంతమేర ఆ ప్రాంతం భూములు ఇవ్వరు అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఆ రైతుల్ని భయపెట్టేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి వస్తుండగా ఈ దాడికి తెగబడ్డారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఒక పక్క చూసుకుంటే ప్రభుత్వం నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి చెప్తున్న పరిస్థితి అసలు రాజధాని ప్రాంతానికి రాజధానే ఇక్కడ వద్దన్న వైఎస్ఆర్సీపీ ఇతర ప్రాంతాలకే రాష్ట్రాన్ని తరలిస్తున్నామని చెప్పిన పిదప అక్కడ రైతులు తీవ్ర ఆగ్రహానికి గురై వైఎస్ఆర్సీపీ అంటే ఆ ఆగ్రహానికి గురై ఉన్నారు. ఆ రైతులకి ఏదైతే ఒళ్ళు మండి ఏదైతే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ప్రాంతాల్లో గొడవలు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుందనే ఉదంతంతో దీనికి సంబంధించి ఆ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్లపై దాడులు, రాళ్లతో దాడి జరగటం చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నిటికి కూడా వైఎస్ఆర్సీపీ అయితే దీని పరంగా కోర్టుకు కూడా వెళ్ళి వాళ్ళ భూములకు సంబంధించిన ధరలు ఏ విధంగా ఉంది అదేవిధంగా వాళ్ళ ధరలు చెల్లిస్తే కనుక ఇబ్బంది లేదు, కాకుండా అంతకన్నా తక్కువగా ధరలు చెల్లిస్తానంటాం కరెక్ట్ కాదనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా అక్కడ రైతులు కూడా ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఆ రాజధాని ప్రాంతం అభివృద్ధికి రైతులు మేమెవరం కూడా అడ్డు కాదు, రాజధాని ప్రాంతం నిర్మిస్తున్న రోడ్లు కానీ ఈ రోడ్లకి ఎవరెవరు పొలాలు కావాల్సి వస్తాయో ఆ పొలాల వరకు ఇస్తాము, అంతే తప్ప మొత్తం భూములు ఇవ్వమని ఆ ప్రాంతంలో ఉండవల్లి పెనుమాక ప్రాంతం రైతులు చెప్తున్న పరిస్థితి. కానీ అలా కాదు, మొత్తం భూములు కావాలని కోరుతున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు కలెక్టర్ని సంప్రదించడం కానీ ఉన్నత అధికారులను సంప్రదించడం కానీ జరిగిందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.